ఒగ్గేవమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు సువేం సువేం సువి 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 సువి. హాయ్ జ్యోతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయితే ఎన్నో రోజుల నుంచి మన పాటల ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉందా? నిద్రపోతాను ఇప్పుడు, నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా జ్యోతి? ఇప్పుడు 1 అవుతుంది. 7 అవుతుంది. అబ్బా కరెక్ట్ చెప్పిందేందన్న. మస్తు చెప్పినావు జ్యోతి నువ్వు. అయితే నాకేమనిపిస్తుంది అంటే నాకు నిద్ర వస్తలేదు. ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావు. సో ఫైనల్గా నేను ఏమనుకుంటున్నా అంటే నేను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నా. నాకు డిస్టర్బ్ చేయకు, నేను అనుకొని లేచినాక నేను వచ్చి పాట పాడతా. నువ్వు లేచేలోపు నేను ఎంగేజ్మెంట్లు ఉంటా. సరే ఎంగేజ్మెంట్కి పోయిరా మరి. లే నువ్వు ఒక పాట పాడినావు అనుకో, నేను సప్పటికి వెళ్ళిపోతే ఇటుకెళ్ళి. అన్న కాదన్న, ఆడ వద్దే పండుకుంది, పండుకుంది నేను డిస్టర్బ్ చేయొచ్చుగా. చూసినావు ఆమె పానం ఏ బాబే అంటుంది ఆమె. మరి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావన్నా? అంటే నాకు పని ఎటు పోయి ఏమి అవుతలేదు అన్నట్టు. ఇప్పుడు జరిసేపు అయితే నేను మళ్ళీ క్యాలెండర్ వంచడానికి పోవాల్సి వస్తుంది. నాకు ఒక 15 నిమిషాలు టైం ఫ్రీ టైం. వాళ్ళే తీసుకుంటారు క్యాలెండర్. నాకు ఒక 15 నిమిషాలు ఫ్రీ టైం ఉంది. ఒక పాట నీ నోటితో వాడితే నేను వెళ్ళిపోతా. అబ్బా ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను నిద్రపోతున్నా, నన్ను డిస్టర్బ్ చేయకు. సరే ఒక పాట వాడు వెళ్ళిపోతా అంతే. నేను ఏమన్నా నేను ఇప్పుడు పాటలన్నీ మర్చిపోయినా అన్న. ఏ పాట మర్చిపోయాను? ఏ పాట వస్తలేదు. ఏ పాట రాదా? చిన్నప్పుడు ఏది బాగా పాడుతున్నాను? అప్పుడు పాటలు వేరు. అంటే దేవుళ్ళు సినిమాలో పాడుతుండే ఒక పాట. ఏం పాట అది? మీ ప్రేమ కోరే 1 2 3. ఇప్పుడు మీ ప్రేమ కోరే పాడుతుంది ఇప్పుడు. అరే మర్చిపోయినా, నాకు రాదు. ఏం కాదు, మీ ప్రేమ కోరే వాడదాం. 1 2 3 యాక్షన్ స్టార్ట్. నీకు నేను సపోర్ట్ చేస్తా సరేనా? నా స్టైల్ చూసిన ఎంత మంచిగా వచ్చినాయి ఇంటికి. రైట్ 1 2 3 అద్దెకి రావాయి స్టార్ట్. 1 2 3 రోలింగ్ కెమెరా యాక్షన్ స్టార్ట్. నీ ప్రేమ కోరే చిన్నారులం, నీ ఒడినాడే బంధమామలం, గోరు ముద్దలెరుగని బాలకృష్ణులం, బాధపైకి చెప్పలేని బాలయేసులం. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏమి చెప్పగలం మీకు ఇంతకన్నా. ఈ పాట నేను అప్పుడు 4th క్లాస్ ఉండే, ములుగుల ఏమంటారు అది, పాటల ప్రోగ్రామ్ హాస్టల్ ఆపోజిట్లో ఒకటి ఉంటుంది కాలేజ్. ఆ కాలేజ్లో మా టీచర్ తోలుకుపోయి పాడిపించింది. మొత్తం పాడినా? ఇట్లా సగం పాడినా? మొత్తం పాడినా ఇట్లా సగం పాడి వదిలేసినా? ఏ మొత్తం పాడినా. అప్పుడు పిల్లను కదా, అప్పుడు ఎక్కువ నేర్చుకున్నా. ఇప్పుడు ఇన్నేళ్ళు అవుతుంది ఆ పాట జోలికే ఊగలేదు. దీని తర్వాత చరణం ఏంది నాకు కూడా తెలియదు, మర్చిపోయినా. సరే షిఫ్ట్ నెక్స్ట్ ఇంకోటి. చాలు పాట పాడితే పోతాను ఒక పోనీ మండుకుంటా. అది మొత్తం పాడితే పోతుంటి. అరే మొత్తం ఏడొస్తుంది అన్న, మొత్తం పాడాలి. ఇగో న్యాయం ఉండాలి జ్యోతి. ఇంకొంచెం పాడు. ఇంకోటి ఏదన్నా ఇంకొకటి. ఏమో అన్న నాకు గుర్తొస్తలేదు. గుర్తుకొచ్చినప్పుడల్లా గుర్తొస్తాడు నాకు ఈ పాట. గుర్తుకొచ్చినప్పుడల్లా గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. మోసం చేస్తివే నన్ను నువ్వు, పిచ్చిగా నమ్మితే నిన్ను నేను. మోసం చేస్తివే నన్ను నువ్వు, పిచ్చిగా నమ్మితే నిన్ను నేను. మాటలు చెప్తివే నువ్వు, మట్టిలో కలిపితివే నన్ను నువ్వు. దాని తర్వాత అంతే పోవన్నా అనుకుంటా ప్లీజ్. ప్రాణాన్ని పోసింది నువ్వేలే, గాయాన్ని చేసింది నువ్వేలే, నువ్వేలే నువ్వేలే. అసలు ఏ పాటకించి ఏ పాట కాడిపోతున్నావు అర్థమవుతుంది. అందరిలోగా నన్ను లవ్ చేసావే, అందరిలాగా నన్ను ప్రేమించావే, నన్నందరిలాగా కత్తితోటి నువ్వు పొడిచెల్లిపోతివే. వంచన తెలువదే నాకు ముంచుడు తెల్వదే, ప్రేమ పంచుడు తప్ప కొంచెం. అమ్మనే గుర్తొస్తుంది అన్న. అమ్మ వంట అప్పుడు నువ్వు ఎట్లా చేస్తావు? నిద్ర పోనీయకపోతుంటే సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు పాట పాడతావా? ఒకటే పాడినా అయిపోయింది. సప్పడిగా పోయి జర్సేపు పాడుకొని పోయి ఎంగేజ్మెంట్ పో. ఇప్పుడు నాకు నిద్ర రావాలిగా. అనుకుంటే అదే వస్తుంది అన్న. పో. ప్రేమ లేదని
ప్రేమించరాదని సాగుతున్నావు కన్నా. సాక్ష్యమే నీవని నన్ను నేను చాటని ఓ ప్రియా ప్రియ వండుకుని పో. జోహారులు ప్రేమించుడేనా నా పాపము కాదు, దోషించుడేనా నీ ప్రాణము కాదు. కలైనా కదైనా అన్నీ మర్చిపోతున్నా. ఇంకొకటి మంచి వాడు చదువు. నేను కూడా అన్నీ సరే నేను ఒకటి మర్చిపోతున్నాను. కోరస్ ఇస్తా, పాడతావా? ఉమ్. పాడు, కోరస్ ఇస్తా. పాడు. నువ్వు పాడితేనే కోరస్ ఇస్తా అన్న. ఇప్పుడు నీకు ఏమర్థమైంది? అంటే నువ్వు వాడితే నేను కోరస్ ఇస్తానే అన్నట్టు నాకు అర్థమైంది. కాదు, కాదు, అప్పుడు నువ్వు నిద్ర వాడితేనే. వస్తుంది అన్న, పో అన్న ఇడికి. సరే ఇది ఫైనల్ ఒక పాట పాడతా, కోరస్ సరేనా? సరే పో. 1 2 3 స్టార్ట్. ఉమ్. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమ నీదమ్మా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో, ఎటల్లా మట్టి చిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, మహాతల్లి మహాబలేశ్వరం కృష్ణమ్మకు జన్మనిచ్చినది, కృష్ణమ్మకు జన్మనిచ్చిన బాసర తుంగభద్ర పెద్దవాగు పాలేరును, పెద్దవాగు పాలేరును, అహల్యాను అలుముకున్నది మూసీ నదిని ముద్దాడింది, మూసీ నదిని ముద్దాడింది, పాలమూరు వడిలో కృష్ణ ఆడుకున్నది పాడుకున్నది, ఆడుకున్నది పాడుకున్నది, గంగమ్మకు ధైర్యాలేదమ్ము గంటెడు నీలివ్వలేదమ్ము, గంగమ్మకు ధైర్యాలేదమ్ము. గంటెడు నీలివ్వలేదమ్మో. ఏ, మర్చిపోయినా. అది అట్లా ఉంటుంది. ఈ పాట అసలు నాకు మొత్తం వస్తుండే, చాలా పెద్దగా ఉంటుంది ఇది. కొండేశ్వరుకుల్లో దాగున్న కొమరెల్లి మల్లన్నను చూడు, కొండగట్టు అది కొండగట్టు కాదు, అది కూడా వస్తుందా? కొండేశ్వరి కల్లో దాగున్న కొమరెల్లి మల్లన్నను చూడు. ఇది మంచిగా ఉంటుంది జ్యోతి, పాట మస్తు ఉంటుంది. నా దగ్గర రాసి ఉంటుంది, నేను చాలా ఇష్టంగా వాడుకుంటుండే, అన్ని కలిసి ఉంటాయి ఇలా. ఇది గద్దర్ రాసిన పాట. చెప్పేది ఒకరోజు మంచిగా కూర్చొని పాత సాంగ్స్, సినిమా సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అన్నీ నీకు వచ్చినాయి నువ్వు వాడు, నాకు వచ్చినాయి నేను వాడతా, నాకు నువ్వు కోరసి నీకు నేను కోరసిస్తా. ఇప్పుడు ఒకటి మాత్రమే ఇప్పుడు ఒకటి నేను ఎంత నువ్వు అనగానే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నీకు కోరసి కావాలంటే కూడా నేను ఇస్తా. ఇప్పుడు వెళ్ళిపోతుంది, పోయి స్నానం చేసుకొని వెళ్ళిపోతా. నాకు పాటలు గుర్తొస్తలేవన్నా. ఏదన్నా ఒకటి గుర్తుకొచ్చినప్పుడు అలా అయిపోయింది కదా, ఇంకొకటి ఏదన్నా ఒకటి నీ ఇష్టం. అన్న నాకు నిద్ర వస్తుంది. ఇది ఒక్కటే అని చెప్పి నా దేడిది మాకు మరి చెప్తున్నావు, తీసుకుపోయి బయట అయితే బకెట్ నీళ్ళు తీసుకొచ్చి గుమ్మరిస్తాం మీద. ఏదన్నా ఒకటి చెప్ తొందర. నాకేమో పాటలు గుర్తులేవు. నువ్వు పాడంటే నేను ఏం పాడాలి చెప్పు. పాడుమంటే పాడేది పాట కాదు, నా నిద్ర మొత్తం డిస్టర్బ్ చేస్తున్నావు. ఆడమంటే ఆడేది ఆట కాదు. పాడు ఇంకా. అప్పుడు కూడా గబ్బర్ సింగ్ సినిమా ఇప్పుడు ఈ సీజన్లోనే వచ్చింది కదా, మస్తు పెట్టుకొని అవుతుండే అప్పుడైతే. ఇప్పుడు వాడు జ్యోతి చెట్ల కింద కూర్చొని వాడినట్టు ఏం పాడినేమో. మంచి ప్రైవేట్ సాంగ్ వాడు, ప్రైవేట్ సాంగ్ మంచిది. మంచిదంటే ఏమో నేను నాకేం రావు. నా నిద్ర మొత్తం డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు, చప్పుడేక పోయి నుంచి. ఏదన్నా ఒకటి వాడు జ్యోతి, తొందరగా పోతా. నాకు గుర్తొస్తలేవన్నా. గాలి 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 ఊరు మొగులేయో, గాలి 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 నాయి మొగులయ్యా, సీటి సీర కట్టుకొని ఊరి మొగిలయ్యో, సినిమాకు పోతుంటే ఊరు మొగులయ్యా, నువ్వు చూసే చూపులకు ఊరు మొగులయ్యా, పానమంతా గాయి గాయి నాయి మొగులయ్యా, నాయి మొగులయ్యో నాయి మొగులయ్యా. మస్తు పాటలు పాడుతుంటే అప్పుడు. నేను కూడా పాడుతుంది కానీ ఇప్పుడు ఒక్క పాట గుర్తొస్తలే. సరే పో అన్న, చాలు పో, నిద్రపోతాం.
ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నువ్వెవరమ్మా ఏ ఊరి నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు చెప్పవమ్మా జర చెప్పవమ్మా నీ ఊరు పేరేంది నీ పేరేమిటమ్మా ఓ బామా మా సత్యభామ జరని పూన నాన్న ముద్దుగుమ్మ వయారి బొమ్మ అత్తామామలు శారవయంగా తవ్విడు తల్లిదండ్రులు శారవయంగా దానమేనా మరదలా ఏలు వట్టి పోలు తిరుగుదామేనా ఈ మరదలా ఆమె బట్టలు ఎండేస్తుంది బీరకాయ నిండా వలలో బియ్యం బూబోసి రమ్మంటే రానంది వలలో నేనేమి సేతు రాజుగారి బిడ్డాట వలలో రంబా దొరసాని రమ్మంటే రానంది వలలో నేనేమి సేతు. ఇది పాట పేరు ఏం పేరు? పున్నాపు వెన్నెలా వలలో పూసి కాయంగా అమాస వెన్నెలా వలలో ఆది కాయంగా రాజుగారి బిడ్డాట వలలో రంబా దొరసాని తెరానంది వలలో నేనేమి సేతు బీరకాయ నిండా వలలో బియ్యం బువ్వోసి దంచంగా దాని మడిమా మొదిలో దగ్గున మెరిసే. నెక్స్ట్ ఇంకో పాట పాడుతుంది. నువ్వు వాడితే అన్నీ నేనే వాడుతాను, నువ్వు వాడితేనే వెళ్ళిపోతా అంతే. నాకు చెప్పన్నా నేను వాడతాను. పాడతావా? అయితే ఒక పాట ఏం పాడతావు అంటే సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వా మువ్వే సువాలమ్మ సీతాలమ్మ. నిద్ర వస్తుంది పో అన్న. గుండె లేని మనిషల్లే నన్ను కొండ కోనల కొదిలేసామా అగ్గిలో నా దూకి నన్ను ఒగ్గేవమ్మా ఒక్కనాడు చూస్తున్నాడు పైవాడు సువి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. నెక్స్ట్ ఇంకోటి మంచిగా నిద్ర పోతున్నా వచ్చిండు డిస్టర్బ్ చేసి జ్యోతి ఇది ఒక్కటి మంచిగా పాడతాం సరేనా? ఇద్దరం పాడదాము. గుండె మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు తెల్లదనం అంటే చెబుతుంది నీలో ఆశల అల్లరి ఆశల మీరై నాలో నువ్వే కావాలంటుంది పదే నా ప్రాణం నిన్నే వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం. ఆమె చూసుకుంటే అటే పోతుంది, ఇటు వస్తలేదు. మళ్ళీ నన్ను ఏడ వాడమంటాడో తమాక్ ఖరాబ్ చేస్తాడు అనుకుంటున్నామే. సో ఫ్రెండ్స్ ఈమె పాడమంట వాడతలేదు కాబట్టి నెక్స్ట్ టైం మంచి ఒక టైం తీసుకొని ఇద్దరం పాడదాం. నాకు అప్పుడు రావు ఇలాంటి, మనకి ఇప్పుడు వస్తలేవు. నేను ఏం చేయాలి చెప్పు? సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను నిద్ర పోతా, నువ్వు సప్పడేక రెడీ అయ్యి ఎంగేజ్మెంట్కి వెళ్ళిపో. తిపో బాయ్. అంటే అది అమ్మ దగ్గర పెట్టాలంటే ఒకళ్ళు అది పెట్టు, ఒకళ్ళు నీళ్ళు మరి నేను చెప్పినప్పుడు వినొచ్చు కదా. నేను ఒక గ్లాస్ లో నీళ్ళు తీసుకొని పో పెట్టుకో కింద. దీనికి విలువకి దీనికి ఏం సంబంధం ఉంది? జ్యోతి అంటే మీకు ఇంత కూడా జ్యోతి నువ్వు సప్పుడేక మా ఇంట్లో ఉండకు, నువ్వు అన్ని చదువుకొని మీ ఇంటికి వెళ్ళిపో. మీ అన్నలు నిన్ను ఈ మధ్య మంచిగా చూస్తారు, తర్వాత నువ్వు చులకన అయిపోతావు. నేను కూడా ఇగో మీ అన్నలు మీ అన్న పిల్లలనే చూస్తున్నావు అంటే ఇండైరెక్ట్ గా ఎట్లా అంటుంది అంటే నీ సంసారం నువ్వు చూసుకో, వాళ్ళ దాంట్లో నువ్వేం చేస్తున్నావు, నీకొద్దా మొత్తం అన్న పిల్లలు ఆ పిల్లలని వాళ్ళెంబడే పోతున్నావు అన్నట్టుగా ఎట్టిరు కామెంట్ పెట్టుకుంటే పొద్దున చూసిన నేను. పోరు పోయేటోళ్ళని ఏమంటారు ఎందుకులే. అరే వాటర్ పెట్టపో నాని దగ్గర, నానికి మొక్కలే మరి మొక్కవా నానికి అట్లా ఉంటది.
మంచిగా ఉన్నావా? ఊక అడగకు బావా నన్ను మంచిగా ఉన్నా సప్న జరము నాని నన్ను చూసుకో అన్నదట. నాని నన్ను చూసుకో అన్నావా? అరే అట్లా అనొద్దురా. నాని మమ్మీని పప్పని తాతని మా అందరిని మంచిగా చూసుకోవాలి అని చెప్పి మొక్కాలి. పో మళ్ళీ మొక్క రేపు నువ్వు మొక్తావారా? మొద్దా మరి మెయిన్ మొక్కాలి. పో తీసుకో. వద్దు నా దగ్గరకు వద్దాడు. చూసినావా? అయ్యో వదిలేకు. సో ఇవి వచ్చేసి పోలేలు అన్నట్టు. ఇవి కూడా చెప్పా. ఇవి వచ్చి పోలేలు అన్నట్టు. ఇవి వచ్చి పోలేలు. మరి వీడియో తీస్తుంటే నామన్నా అంటూ నువ్వుకొచ్చి అట్లనే అంటది ఆమె. ఆమె గురించి ఇంకా నీకు తెలియదు పాపం, బుడ్డికి మస్తు తెలుసు. సో ఇది వచ్చేసి పోలే. ఏం పోలే? ఏడికి పోలే అన్న? ఏడికి పోలే అన్న? ఇది వచ్చేసి బచ్చప్ప. ఏ అప్ప ఏమి ఇవ్వాలి? అది కావాలి. మైక్ కావాలా? ఇయ్యి అని అంటున్నావు. ఇయ్యి అనొద్దురా. ముందు తాత అనాలి. ముందు తాత అనాలి. మంచిగా తాత అంటే మంచిగానే తాత అనాలి. సరే నాకు తెలియదమ్మా. తాత అనాలి. తాత అత్త నాని బాబాయ్ అన్నది కదా. బబ్బా బబ్బా బాబాయ్ ఏది తెచ్చినా బాబాయ్కి పాలు కావాలి. ఇప్పుడు బాబాయ్ అంటే ఇవి పండుగ రోజు చేసుకుంటూనే టేస్ట్ ఉంటుంది. ఎందుకు తెల్లారేసి ఉండయా? ఆ టేస్ట్ రాదు. అవునా? కిరాంశమ్మా గంత సన్నగా ఉంది అంటే కుమ్ముతుందా? సరే కానీ ఇప్పుడు ఒకటి తినొచ్చా? తినొద్దు, ఆగు. ఎందుకు? కొన్నే వేసినాము, అవి వేసినాక తిందాం అందరం. మనిషికి ఒకటి అన్నట్టుగానే చేసినాం. మనిషికి ఒకటేనా? ఇక నాణ్యానికి 2 బుడ్డ చేస్తున్నాం. నాణ్యానికి 2 చిన్నవి. ఓకే సప్న 2 వేయచ్చుగా? 2 ఎక్కువ తినొద్దు. అవునా? ఓకే రైట్. మనిషికి ఒక్కొక్కటి వేస్తాం. నువ్వు మొత్తము అట్లా వేయకు పిచ్చైన లాగా. నువ్వు నన్ను ఎట్లా చేసింది తెలుసా? మధ్యాహ్నం వండనేనే వండనేయలేడు. పాటలు మంచిగా ఉంటే లైక్ చేసుకోరు. ఒకటి టైం పాస్ చేసినాము. ఇక క్రియాన్షాలు చేస్తున్నాయి నాకు యాక్చువల్లీ నిద్ర బజ్జవచ్చుగా. నేను తీసుకోను. ఏం చేస్తావు బావా? నేను తీసుకోపోనానని మాట్లాడుతున్నావు. చీర కట్టిన చూడవా? చూస్తా, కట్టుకున్నాక చూస్తా కదా. మాడిపోతుంది, మాడగొట్టింది క్రియాన్షిని. బచ్చప్పను నాకు ఎందుకు మాటలు ఇట్లా వస్తాయి. బయట తిరుగుడు ఎక్కువ అవుతుంది కదా, ఫోన్ మాట్లాడడం ఎక్కువ అవుతుంది. ఊకే ఏమైనా ఫోన్ 24 గంటలు పక్కన లేకున్నా సరే ఫోన్ ఒకటి ఉంటే చాలు. ఫోన్ ఇప్పుడు అన్న వైఫ్ నీకు తెలియదా? అదే మరి నేను లేకున్నా సరే ఫోన్ ఒకటి ఉంటే చాలు. ఫోన్ వస్తాను చూసినా ఫోన్ వస్తుంది. శంభు